అటు పోతాను. ఏడొస్తాను చూడొస్తాను. సి కాసిం గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వేదిక మీదకి వచ్చి సభకు అధ్యక్షత వహించవలసిందిగా గోగు శ్యామల్ని కోరుతున్నాను. తర్వాతి కార్యక్రమం నిర్వహించవలసిందిగా అధ్యక్షురాలిని కోరుతున్నాను. ఈ సభకు విచ్చేసిన మిత్రులకు, ఆత్మీయులకు, ఉద్యమకారులకు, ఇంకా చెప్పాలంటే రచయితలకు అందరూ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఆగస్ట్ 17 ఈ దానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పొన్నాల సురేందర్ మాదిగ పుట్టినరోజు ఈరోజు. ఈ పుట్టినరోజును ఆంధ్ర సారస్వత హాలులో ప్రముఖుల సమక్షంలో ఒక చారిత్రక కార్యక్రమాన్ని నిర్వహించుకునే ఉద్దేశంతో ఇక్కడ జరుగుతుంది. ఈ సందర్భం అందరికీ కూడా మనసులలో ఇంకిపోయింది. గత కొంతకాలం క్రితం అందరి మనసులను గాయపరిచి, మనసులను భారం చేసి ఒక ఆవేదనకు గురి చేసిన సంఘటన జరిగింది. అది ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన పోరాటం, గాంధీ భవనం, ఆ దాడిలో సురేందర్ మాదిగ మరణించాడు అనే దానికంటే మరణింపజేశాడు. చనిపోలేదు, చంపారు. నిజానికి దండోరా ఉద్యమం నడుస్తున్న 14 సంవత్సరాల చరిత్రలో ఒక అనేక మలుపులు తిరుగుతూ పాలక వర్గాలు అవకాశం వచ్చినప్పుడల్లా వంచనకు గురి చేసి, వర్గీకరణను చేయకుండా మాలమాదిగలకు కొట్లాటలు పెట్టి, ఎంత చేసినప్పటికీ దండోరా ఎత్తుగడల మీద ఎత్తుగడలను వేసి వినూత్న పోరాటాలను నడిపించిన చరిత్ర ఉంది. ఆ చరిత్రలో భాగమే ఓపిక నశించి వంచనకు గురై తట్టుకోలేక ఈ రకమైన బెదిరించే కార్యక్రమాలు, అసెంబ్లీ మీద ఎక్కడం, ఆత్మాహుతి చేసుకోవడానికి ప్రయత్నం చేయడం, అట్లాగే గాంధీ భవనం మీద జరిగిన సంఘటనలు, ఇవి మనిషి ఒక స్థాయికి, మనిషిగా ఉద్యమం ఒక స్థాయికి వచ్చాక తీసుకునే సంఘటనలు ఇవి. నిజానికి ఈ దేశంలో ఒక కులం తమ సమస్యల మీద ఇంత సుదీర్ఘమైన పోరాటం చేసిన చరిత్ర ఏ కులానికి ఉన్నది అని చూస్తే ఒక మాదిగ కులానికే ఉన్నది. ఒక అస్తిత్వం, మాదిగానే అస్తిత్వం. ఏదో మాదిగలు డప్పులు కొట్టుకుంటూ ఊర్లో దొర ఎద్దు చచ్చిపోతే గుంజేయడానికి పనికొచ్చేటోళ్ళు, లేకుంటే వాళ్ళు చచ్చిపోతే
శవాలు సావుసూతులు చెప్పడానికి, శవాలను చేయడానికి, లేకుంటే హైదరాబాద్ లాంటి వాటిలో డ్రైనేజ్ కాలువలు తీసేయడానికి అంత అనుకుంటే గవర్నమెంట్ దాంట్లో మున్సిపల్ వర్కర్స్గా ఉండేటోళ్ళు వీళ్ళు. అట్లాంటి వాళ్ళు స్టేట్తో తలబడుతున్నారు, రాజ్యంతో తలబడుతున్నారు, వాటా కావాలంటున్నారు. ఇట్లాంటి పోరాటము వెట్టి చేసే వాళ్ళు రాజ్యంతో తలబడతారా? వెట్టి బతికి కూలి అడగొద్దు, పని చేయాలంతే. అది మనవాదం నిర్దేశించిన శాసనం ఈరోజు అమలవుతున్న క్రమంలో మాదిగలు అంబేద్కర్ చైతన్యంతో, జగ్జీవన్ రామ్ చైతన్యంతో, డెమోక్రసీ వాతావరణంలో ఈరోజు స్వతంత్రం తర్వాత ఒక మాదిగానే అస్తిత్వాన్ని ఒక రాజకీయంగా, సాంస్కృతికంగా రాజ్యంతో తలబడుతున్న క్రమంలో ఇన్ని పోరాటాలు చేయాల్సి వచ్చింది. ఒక మాట చెప్పాలంటే నిజానికి పోరాటాలలో కూడా వెట్టి ఉంటుందా అంటే మన మాదిగలు చేసే పోరాటంలోనే కనిపిస్తుంది. వెట్టి పోరాటాలు చేస్తూనే ఉంటాం, పోరాటాలు ఫలితం ఉండదు. అట్లాంటిదే ఎన్ని రోజులు చేసినాం. కానీ ఆ టెక్నికల్గా మనకు వర్గీకరణ చేయలేదు, కానీ ఒక సాంస్కృతికమైన మార్పు చాలా పెద్ద ఫలితాన్ని ఇచ్చింది ఈరోజు. ఎంతవరకు అంటే ఇప్పుడు జరిగే సందర్భంలో సురేందర్ మాదిగా ఒక యంగ్ బాయ్, ఆయన చదువుతూ ఇట్లా యూత్లో వస్తూ దండోర ఉద్యమంలోకి వచ్చి ఈ ప్రభుత్వాలు చేసే మోసాలను తిప్పికొట్టాలి అనే దాంట్లో ఆయన ఒక తిరుగుబాటుగా చనిపోవడం జరిగింది. ఆ చనిపోవడము దాన్ని చరిత్ర రాయడం, చనిపోయిన దాన్ని చరిత్ర రాయడం, దీన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అయితే ప్రత్యేకంగా చెప్పుకునే ముందు మనము ఫార్మల్గా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరు చప్పట్లు కొట్టండి దయచేసి గట్టిగా. ఇంగ్లీష్ ప్రొఫెసర్, చాలా గొప్పగా చెప్పాలంటే కులం రీత్యా చాకలి. నిజానికి చాకలు మనకిప్పుడు చాలా ముఖ్యమైనది. అట్లాగే విమల గారు, అరుణోదయ విమల గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గంగమ్మ గారు, కొన్నాళ్ళ గంగమ్మ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సభ కాకుండా ఒక సాహిత్య సభ కాబట్టి ఇప్పుడు డాక్టర్ దార్ణ గారు, డాక్టర్ కాసిం గారు చరిత్ర కాబట్టి కోరుతున్నాం. ప్రొఫెసర్ కొమరయ్య ప్రజ్వలన చేస్తారు. जोहार सुरेंद्र मादिगा।
మనం తర్వాత ప్రసంగాలను స్టార్ట్ చేసుకుందాం. చాలామంది పాఠకులు రచయితలు వచ్చారు. అయితే ఫస్ట్ విమల గారు ఈ వర్గీకరణ కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నాం. ఆఖరికి సురేంద్ర మాదిగ చనిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజ్యానికి, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి, అంటే మనల్ని పాలిస్తున్నటువంటి నాయకులకు చీమ కుట్టినట్లు కూడా లేదనేది స్పష్టమైంది. ఇక్కడ ఆ తల్లి ఏడుస్తూ వేదిక మీదకి వచ్చింది. నిజంగా కన్న కడుపుకోతే ఎట్లుంటుంది అనేటువంటిది ఆ తల్లికే తెలుస్తుంది. ఆమె కన్నీళ్ళలో కనిపిస్తుంది ఆ బాధ ఏంటి అనేటువంటిది. ఒక కోడు అట్లా ఇంతకుముందు శ్యామల మాట్లాడుతూ చెప్పింది, ఈ పోరాటాలు ఆనాటి నుంచి చేస్తూనే ఉన్నాం, కానీ ఎక్కడుందో అక్కడనే ఉంది. ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా ఇంకా ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. పొత్తుకే సీతాటాయనురా మా అంటారాన్ని బతుకులు బహుఘోరమాయరా, మా అంటారాన్ని బతుకులు బహుఘోరమాయరా, మా అంటారాన్ని బతుకులు బహుఘోరమాయరా. పొత్తుకే సీతాటాయనురా మా అంటారాన్ని బతుకులు బహుఘోరమాయరా, మా అంటారాన్ని బతుకులు బహుఘోరమాయరా, మా అంటారాన్ని బతుకులు బహుఘోరమాయరా. ఇట్లా ఈ అంటరాని బతుకులు ఎంతకాలం ఇట్లా తెల్లారి లేస్తే ఈ అంటరాని బతుకులు పని చేయలేకపోతే ఎవ్వరు కూడా ఒక అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి. అందుకనే దాని నుంచే మాది గోళ్ళ అదే మాది గోళ్ళ వరవర మాది గోళ్ళ డప్పులొచ్చనే మానవ హక్కుల దండోరే, మాది గోళ్ళ డప్పులొచ్చనే మానవ హక్కుల దండోరే, మాది గోళ్ళ డప్పులొచ్చనే మానవ హక్కుల దండోరేసి, మాది గోళ్ళ డప్పులొచ్చనే మానవ హక్కుల దండోరే. మాట వరుసకిచ్చిన హక్కుల మాట నైనద కాదాని మాది గోళ్ళ అరే మాది గోళ్ళ వరవర మాది గోళ్ళ డప్పులొచ్చనే మానవ హక్కుల దండోరే, మాది గోళ్ళ డప్పులొచ్చనే. ఇది మాదిగొల్ల పోరాటానికి, ఆ పోరాట ముందు జరగబోయేటువంటి పోరాటాలకు కూడా తన సంఘీభావంగా మిత్ర రాసినటువంటి పాట. ఆ తర్వాత అనుకోకుండా జరిగినటువంటి సంఘటన సురేంద్ర మాదిగది. తన మీద మిత్ర రాసినటువంటి పాటను మేము ఇప్పుడు పాడి వినిపిస్తాం. ముందుగా సురేంద్ర మాదిగకు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తన రాష్ట్ర కమిటీ తరపు నుంచి విప్లవ జోహార్లు తెలియజేస్తా ఉన్నాం. అట్లనే బాధాకరమైనటువంటి విషయం మరొకటి, నిన్ననే పాలమూరు జిల్లా నుంచి జానపద కళాకారుడు కృష్ణవర్మ మొన్నటి వరకు మనందరితోటి కలిసి అనేక కార్యక్రమాలలో పాల్పంచుకొని ఎంతోమందిని మెప్పింపజేసినటువంటి జానపద కళాకారుడు కృష్ణవర్మ ఆయన టీం తోటి ఒక ప్రోగ్రాం ఇచ్చిపోతున్న క్రమంలో ప్రమాదవశాత్తు మరణించిండ్రు. వాళ్ళకు కూడా ఈ వేదిక తరపు నుంచి, ఈ వేదిక మీద నుండి అరుణోదయ తరపున ఆ టీంకి అంతా కూడా చనిపోయినటువంటి 5గురికి జోహార్లు తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సంతాపాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. కాలిపోయిన కట్టే కాదు వాలిపోయిన పొద్దు కాదు, కాలిపోయిన కట్టే కాదు వాలిపోయిన పొద్దు కాదు, మాదిగా దండు వాడు మంటాలయ్యి మండి నోడు, మాదిగా దండు వాడు మంటాలయ్యి మండి దండోరా దేశప్పుడు సురేంద్ర తప్పుల్లా సిరా సిటికెరా
కస్తూరి రవీందర్ గారు ఎక్కడున్నా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా దళితులు సమాజంలో చాలామందికి ఆత్మబంధువు, పోరాటం చేసే వాళ్ళకి ఎప్పటికప్పుడు వెన్నుదన్నుగా నిలిచే మన భరత్ భూషణ్ గారు, శ్రీ భరత్ భూషణ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పత్రిక ఎడిటర్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రవీందర్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పంపారు. చనిపోయిన కళాకారులు వారు కృష్ణవర్మ మాదిగ, నాగమణి, జ్యోతి, పరశురాం, కురుమూర్తి. వీళ్ళు జానపద కళాకారులు అని రాశారు. నిజానికి వీళ్ళు జానపదులు ఒకటే కాదు, ప్రజా కళాకారులు. టీవీ ప్రోగ్రామ్స్ కోసం వీళ్ళు జానపదులు అవుతారు, మన దగ్గరికి వస్తే ప్రజా కళాకారులు అవుతారు. వాళ్ళు నిజానికి ప్రజా కళాకారులు. వాళ్ళు దురదృష్టవశాత్తు ప్రయాణంలో యాక్సిడెంట్లో చనిపోయారు. వారికి మన అమరుడు సురేందర్ మాదిగ గారికి మనమందరం కూడా నిశ్శబ్దంగా ఒక 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాను. జోహార్ లమర వీరులకు, జోహార్ లమర వీరులకు. మాదిగ పొద్దును కన్నతల్లి మన గంగవ్వ ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేస్తారు. ఇప్పుడు గంగవ్వ గారు అట్లాగే మన యాదన్న గారు ఇక్కడ ఉన్నారు. మీరిద్దరు ఒకసారి లేచి నిలబడండి. మన పొన్నాల గంగవ్వ ఈ పుస్తకావిష్కరణ చేశారు. మొదటి కాపీ భరత్ భూషణ్ గారికి మొదటి కాపీ అందించారు. కానీ దాని పుట్టు పూర్వోత్తరాలు సంక్షిప్తంగా చెప్పాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. అధ్యక్షురాలిగా నాకు ఆ హక్కు కూడా ఉందనుకుంటున్నాను. నిజానికి ముఖ్యంగా ఈ దేశంలో పేదవాళ్ళకి, పేద కులాలకి, పేద వర్గాలకి చావడం అనేది పెద్ద విషయం కాదు. చస్తూనే ఉంటాం. ఉద్యమాలకు పుట్టినిల్లు మన ఆంధ్రప్రదేశ్. అన్ని ఉద్యమాలలో అసువులు బాసిన చరిత్రలు చాలా ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఒక కమ్యూనిటీ నుండి, ఒక మాదిగ కమ్యూనిటీ నుండి దాదాపు 14 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు జరిగిన పోరాటాల్లో దాదాపు ఒక 15-20 మంది దాకా చనిపోయి ఉంటారు.
ఇంకొక లోతుగా చెప్పాలంటే ఏ ఉద్యమం జరిగినా అందులో మాదిగలు ఉంటారు, ఇంకా వేరే మాలలు బీసీ కులాల వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఏ పోరాటంలో చనిపోయినా ముందు వీళ్ళే చనిపోతారు. కానీ ఒక మాదిగ చరిత్ర, మాదిగ పొత్తు అనేది రావడము అనేది మొదటి పుస్తకం ఇందులో. ఒక కులం పేరుతో, కులం అస్తిత్వంతో, ఒక కులం కోసం, ఒక జాతి కోసము పోరాటం చేసిన వ్యక్తిగా సురేందర్ మాదిగది ఇట్లా రావడం అనేది నిజంగా భారతదేశంలో